నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి కుంభమేళాలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. అంటే మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ సంఘటన జరగడం, తొక్కిసలాట జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా ఆ సమయంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు పెద్ద ఎత్తున ఒకేసారి తరలి రావడంతో సుమారుగా 10 నుంచి 15 మంది భక్తులు చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు ఎంతమంది చనిపోయారు, బట్ చనిపోయారు, కొంతమంది చనిపోయారు, కొంతమంది గాయపడ్డారు. అయితే కుంభమేళాలో ఇలాంటి సంఘటనలు జరగడం అనేది ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా కొన్నిసార్లు జరిగాయి. 1954లో ఒకసారి, 1986లో ఒకసారి, 2003, 2013లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. అప్పుడు ఇంకా ఎక్కువ మంది చనిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈసారి ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా చేశారని మనం చూస్తూ ఉన్నాం. బట్ ఈ సంఘటన ఎలా జరిగింది, ఇంకా ఫిబ్రవరి 26 వరకు కూడా ఈ కుంభమేళా జరుగుతూ ఉంది కాబట్టి ఈ రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అక్కడికి వెళ్ళొచ్చినటువంటి ప్రయాగ్రాజ్ వెళ్ళి పుణ్యస్నానాలు చేసి వచ్చినటువంటి బీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ సారంగుల అమర్నాథ్ గారు ఉన్నారు అందుబాటులో. అమర్నాథ్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. మీరు కూడా వెళ్ళారు అక్కడికి, ఈ మధ్యనే వెళ్ళారు. నేను మీతో మాట్లాడాను కూడా, చాలామందితో నేను మాట్లాడాను అక్కడికి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళతో. ఈసారి ఏర్పాట్లు చాలా అద్భుతంగా చేశారు. అంతా ఎక్కడ తొక్కిసలాట జరగకుండా ఇంత పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చినప్పటికీ కూడా ఇప్పటికే దాదాపు ఒక 20 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. మీడియా రిపోర్ట్స్ కానీ, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది కానీ. బట్ ఈ ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతున్నటువంటి ఈ కుంభమేళాలో ఒక్కసారిగా ఈ చిన్న పెద్ద మనం అనలేము, బట్ ఒక జరగకున్నటువంటి ఒక సంఘటన జరిగింది. ఏంటి, ఎలా జరిగింది, మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, సమాచారం ఏంటి? మొదటగా మీకు అట్లాగే మన వ్యూవర్స్ అందరికి నమస్కారం అండి. నిన్న రాత్రి మిడ్ నైట్ లో జరిగిన ఏదైతే సంఘటన ఉందో దానిలో గాయపడ్డ అట్లాగే చనిపోయిన మన హిందూ బంధువులకు, సనాతన ధర్మ పాలకులందరికీ కూడా వారి కుటుంబాలకు మన ప్రగాఢ సానుభూతి అట్లాగే సంతాపం తెలియజేస్తున్నాను. దాంతో వాళ్ళందరూ కూడా శివైక్యం చెందాలని, వారి ఆత్మలకు శాంతి జరగాలని మనం కోరుకుందాం. ఇప్పుడు నేను అక్కడ 2 రోజులు ఉన్నాను, 23వ తారీఖు 24వ తారీఖు. ప్రత్యక్షమైన అనుభవం ఏంటంటే అసలు అటువంటి ఏర్పాట్లు నేను ఇప్పటివరకు అంటే నా జీవితంలో ఏ సమయంలో కూడా అటువంటి ఏర్పాట్లు ఎక్కడ కూడా చూడలేదు. ఈ మొత్తం ప్రయాగరాజ్ లో మహాకుంభ మేళాలో జరిగే ఏర్పాట్లను మనము 3 భాగాలుగా విభజించవచ్చండి. ఒకటేమో ప్రధానంగా ఈ అఖాడాలకు అంటే స్వామీజీలకు, 24 మఠాధిపతులకు, స్వామీజీలకు వారికి వాళ్ళ ఫెసిలిటీస్, వాళ్ళ శిష్యగణాలతో కలిసి ఉండే విధంగా అక్కడ వాళ్ళ ప్రవచన కార్యక్రమాలు, కుంకుమార్చనలు అవన్నీ చేసుకోవడానికి వీలుగా ఒక ఏర్పాటు చేయబడ్డది. అది వాళ్ళకు సంబంధించి వాళ్ళే చేసుకున్నారు, వాళ్ళకి ప్లేస్ ఇస్తే. ఇంకొకటి 19th and 20 సెక్టార్స్. ఆ సెక్టార్స్ లో నాగసాధువులు, వేల మంది, లక్షల మంది నాగసాధువులు రావడంతో గవర్నమెంటే అక్కడ డేరాలు, గుడారాలు ఏర్పాటు చేసి వాళ్ళకు అవి ఏర్పాటు చేయడం జరిగింది. అదంతా ఒక పార్ట్. మెయిన్ పార్ట్ ఏంటంటే సంగం, అంటే త్రివేణి సంగమము. మన ఫోటోలలో అన్ని చోట్ల చూసే త్రివేణి సంగమం యొక్క ఘాట్, సంగం ఘాట్ అని పిలుస్తున్నారు దాన్ని. అయితే ఈ మౌని అమావాస్య అనేది ఎంత ప్రత్యేకమైనది అంటే యాక్చువల్ గా మొత్తం ఈ 45 రోజుల కాలంలో పుష్కరాలు, ఏ నదికి పుష్కరాలు ఉన్న సమయంలో ఆ నది మీద 3 దేవతలు ఉంటారు అనేది మన హిందూ సాంప్రదాయం ప్రకారము సనాతన ధర్మ పాలకులందరి విశ్వాసం. అయితే ఈ మౌని అమావాస్య రోజు దేవతలతో పాటు మునులు, ఋషులు, అనేక మంది సాధు సంతులు కూడా నీళ్లను, ఆ నదిని ఆవహించి ఉంటారని, ఆ రోజు స్నానము ఒకవేళ చేసినట్టయితే సమస్త పాపాలు వైదొలిగిపోతాయి అనేది మనందరి యొక్క నమ్మకం, భక్తుల యొక్క నమ్మకం. అందువల్ల కోట్ల మంది భక్తులు అక్కడికి రావడం జరుగుతుంది మౌని అమావాస్య రోజు. ఇప్పుడు అధికారిక గణాంకాల ప్రకారము నిన్న ఈవినింగ్ 7 o'clock నుంచి, అంటే 7 o'clock నుంచి ఆ అమావాస్య గడియలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు పొద్దున 8 గంటల వరకే దాదాపు 3.5-4 కోట్ల మంది స్నానం చేసి ఉంటారు అనేది ఒక అంచనా. అయితే ఇందాక మధ్యాహ్నము మా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు చాలా వివరంగా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్ గా కొంతమంది ప్రత్యక్ష సాక్షుల మీడియా రిపోర్ట్ల ద్వారా కూడా నేను విన్నాను. అంటే నేను అక్కడ ఉన్నాను కాబట్టి నేను కోరిలేట్ చేసుకోగలుగుతాను.
ఈ సంగం ఘాట్ అనేది ఏదైతే ఉందో ఆ ఘాట్కు వెళ్ళడానికి ఏదైతే దారి ఉంటుందో ఆ దారి చాలా అంటే దాదాపు ఒక 50 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. సో ఎక్కడనైతే ఆ ఘాట్ యొక్క బిగినింగ్ నుంచి వాటర్ నది యొక్క బిగినింగ్ వరకు ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది సార్. అయితే ఈ 1 కిలోమీటర్ మొత్తం కూడా ప్రజలతో భక్తులతో నిండిపోయింది. ఆల్రెడీ నిండిపోవడం వల్ల ఏం చేశారంటే ఒక 2-3 చోట్ల ఈ బ్యారికేడ్స్ ఏర్పాటు చేస్తారు. అంటే ఒక్కొక్క బ్యాచ్ కింద, ఎందుకంటే అందరు వాటర్ లోకి వెళ్తే వాటర్ లో మునిగి చనిపోయే ప్రమాదం ఉంది, పిల్లలు మహిళలు కాబట్టి ఆ బ్యారికేడ్స్ ను ఏర్పాటు చేసి ఒక బ్యాచ్లు పంపిస్తున్నారు. అలాంటి జరిగిన ఏర్పాట్లలో ఆమె ఒక ఆవిడ చెప్తున్న దాని ప్రకారము ఆ బ్యారికేడ్స్ దగ్గర ఉన్న భక్తులు ఎవరైతే ఉన్నారో సడన్ గా వెనుక నుంచి ఇక మూసేస్తున్నారు, ఆపేస్తున్నారు, మౌని అమావాస్య గడియలు అయిపోతున్నాయి అనే ఒక రూమర్ తోని అందరూ ఒకటేసారి లక్షల మంది ముందుకు వచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఆ బ్యారికేడ్స్ ను అడ్డుకొని బ్యారికేడ్స్ పైన పడి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి జరిగిన ప్రమాదం అని తెలుస్తున్నారు. సో దాని వల్ల ఎవరైతే ఆ ముందు 2-3 వరుసలలో ఉన్న వ్యక్తుల పైన మిగతా వాళ్ళందరూ వచ్చి పడేసరికి ఆ 2-3 వరుసలలో ఉన్న వ్యక్తులు చాలా మంది, ఎస్పెషల్లీ మహిళలు, వృద్ధులు అక్కడ అన్ఫార్చునేట్ గా వాళ్ళు డెత్ అయినట్టు కనబడుతున్నారు. అంటే ఆ ప్రత్యక్ష కథనాల ప్రకారం మనకు అర్థమవుతున్నది. సో అట్లా ఇకపైన జరగకుండా ఉండడానికి, ఎందుకంటే లక్కీగా ఏంటంటే రాజు గారు మనం ఒకటి అర్థం చేసుకోవాలి, అన్ని కోట్ల మంది లక్షల మంది అక్కడ నిలబడి ఉన్నప్పుడు ఇటువంటి జరిగినప్పుడు వెంటనే ప్రభుత్వము వెంటనే అక్కడ ఉన్న యంత్రాంగము స్పందించి అంబులెన్సులు కానీ లేకుంటే అక్కడ ఉన్న డిస్పెన్సరీలు, డాక్టర్లు, ఎందుకంటే అక్కడ నేను చూశాను ప్రత్యక్షంగా ఆపత్కాలీన్ బ్రిడ్జిలు అని పెట్టారు. అంటే దానిలో ఎంత పెద్ద విఐపి కూడా ఎంట్రన్స్ ఉండదండి, ఆ బ్రిడ్జ్ మీద ఓన్లీ అంబులెన్సే వెళ్తుంది. అట్లాంటివి ప్రతి ఒక 100 మీటర్లు 150 మీటర్లకు ఒక బ్రిడ్జ్ పెట్టారు. రోడ్ కూడా అంతే, ఒక ఆపత్కాలీన్ రోడ్స్ అని పెట్టారు, అంటే ఎమర్జెన్సీ రోడ్స్. దానిలో ఎంత పెద్ద విఐపి కూడా ఎంట్రన్స్ ఉండదు, ఓన్లీ అంబులెన్స్ కి. అలా ఉన్నది కాబట్టే ఈ రోజు ఆ దెబ్బలు తగిలిన వాళ్ళు కానీ గాయపడ్డ వాళ్ళని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడము, వాళ్ళకు చికిత్స అందజేసే పరిస్థితి ఉంది. మీరు చూసినట్టయితే విత్ ఇన్ నో టైమ్ అంబులెన్సెస్ అన్ని చేరుకున్నాయి. నేను అక్కడ ఉన్నప్పుడు ఈ 108 అంబులెన్స్ వాళ్ళే దాదాపు 470 అంబులెన్స్ 108 వాళ్ళు పెట్టారు. గవర్నమెంట్ ఇంకొక 400 అంబులెన్సెస్ పెట్టింది. అట్లాగే ఈ ఎన్జిఓస్ వీళ్ళందరూ కలిపి ఇంకొక 1000 వరకు అంబులెన్సెస్, అంటే మొత్తం ప్రయాగలో ఈ రోజు ఒక 2000 అంబులెన్సెస్ ఆ గంగా నది ఒడ్డు మీద, త్రివేణి సంగమం ఒడ్డు మీద అవైలబుల్ ఉండేటట్టు పెట్టారు. దానివల్ల ఎక్కడ చిన్న ప్రమాదం అయినా కూడా వెంటనే ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి ఉంది. దాంతో పాటు యోగిజీ చెప్తున్నట్టు ఇవాళ పొద్దున్నుంచి కూడా ప్రధానమంత్రి గారు అనేక మార్లు ఫోన్ చేసి అడగడం కనుక్కుంటున్నారు. యోగిజీ యంత్రాంగంతో కంటిన్యూస్ గా టచ్ లో ఉన్నారు. ఆ కంట్రోల్ రూమ్లు ఎవరైతే నిర్వహిస్తారో వారు కూడా కంటిన్యూస్ గా అప్డేట్స్ ఇవ్వడము, హోమ్ మినిస్ట్రీ నుంచి అప్డేట్స్ తీసుకోవడము, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ వాళ్ళు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళందరూ చక్కగా అక్కడ అవైలబుల్ ఉండడము, 40,000 మంది పోలీసులు అక్కడ అవైలబుల్ ఉండడం, ఇట్లా ఉండడం వల్లనే ఈ మాత్రం అంటే ఇన్ని కోట్ల మంది వచ్చినా కూడా చక్కగా నిర్వహించగలుగుతున్నామని కొంతవరకు అంటే మీరు అన్నట్టుగా నష్టాన్ని కొంతవరకు తగ్గించగలిగారు అనుకోవచ్చు. అంటే చాలా వరకు, కొంతవరకు అని చాలా వరకు తగ్గించగలిగారు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళకి ఎన్ని రోజులు రాజు గారు, ఇవాళ 29వ తారీఖు కదా, దాదాపు 15-16 రోజుల నుంచి జరుగుతున్నది కదా. ఈ 16 రోజులలో ఏ చిన్న, ఇప్పుడు ఆ రోజు అగ్ని ప్రమాదం జరిగింది ఒక అఖాడాలు వంట వండుతున్నప్పుడు అగ్ని ప్రమాదం జరిగితే విత్ ఇన్ నో టైం ఒక 2 గంటల సమయంలో మొత్తం మళ్ళీ అగ్ని తగ్గించడము, వెంటనే దాన్ని మళ్ళీ ఎరెక్ట్ చేయడము, దాన్ని అంతా మళ్ళీ గూడారాలు టెంట్స్ వేయడం జరిగింది. అంటే అంత స్పీడ్ గా స్పందిస్తున్నారు. ఆ రోజు చిన్న దెబ్బ కూడా ఎవరికి తగలలేదు. అంటే నేను నిన్న జరిగిన స్టాంపీడ్ ను కానీ నిన్న జరిగిన ప్రమాదాన్ని నేను తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నం చేయట్లేదు. జరిగింది మనం దాన్ని ఒప్పుకోవాల్సిందే, దాంట్లో ఏం మనం దాచడానికి ఏం లేదు. కాకపోతే ఇందులో ఇప్పుడు కేవలం ఒక ప్రమాదంగానే మనం చూడాలా, లేకపోతే ఇందులో కూడా ఏమైనా కాన్స్పిరసీ యాంగిల్ ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఇంత విజయవంతంగా నిర్వహించడం అనేది సహజంగానే ప్రతిపక్షాలకి కానీ, లేకపోతే ఇది ప్రారంభానికి ముందు ఇది వక్ఫ్ ల్యాండ్లోనే నిర్వహిస్తున్నారు, 56 ఎకరాలు 56 హెక్టార్ల సంథింగ్ ఎంతో ఈ కుంభమేళాలో మా వక్ఫ్ భూములోనే జరుగుతోంది అని చెప్పి కొంతమంది ఆరోపించడము. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పుణ్యస్నానాలు చేస్తున్నారు, ఈ పుణ్యస్నానాలు చేస్తే ఎన్ని స్నానాలు చేసినా వీళ్ళు నరకానికే పోతారు, స్వర్గానికి ఏమి వెళ్ళరు, అన్నీ చేసినవన్నీ పాపాలు అంటూ కొంతమంది మాట్లాడడం. అంటే ఏమైనా కోరిలేట్ చేయొచ్చా? నా ఉద్దేశం ఏంటంటే
కేవలం ప్యూర్లీ ఒక యాక్సిడెంట్గానే చూడాలా, లేకపోతే ఇందులో కూడా ఏమైనా కాన్స్పిరసీ యాంగిల్ ఉందా, దీని మీద ఏమైనా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందా? అంటే ఒక విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నానండి. మనం దీన్ని అంటే ఈ మధ్య కాలంలో అంటే గత 2-3 సంవత్సరాలుగా అనేక రైల్వే యాక్సిడెంట్స్ చూసిన తర్వాత ఈ ఏరోప్లేన్లకు బాంబు బెదిరింపులు మనం అనలైజ్ చేసిన మొన్నటికి మొన్న అక్కడ మహారాష్ట్రలో ఒక జల్గాం జిల్లాలో జరిగిన ఏదైతే ప్రమాదం ఉందో రైలు ప్రమాదం, అంటే ఈ పోకిరీ చేష్టలు చేసేటి వాళ్ళు ఒక సాడిస్టిక్ మెంటాలిటీతోని పిచ్చి పిచ్చి రూమర్లు చేసే వాళ్ళ యొక్క అంటే తుంటరితనం అంటారు చూడండి, ఆ తుంటరి పోకిరీ వేషాలు చేసే వాళ్ళ వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది కనబడుతుంది. అంటే దాని యొక్క కన్స్పైరసీ యాంగిల్ ఇంకొంచెం లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే గానీ మనకు తెలియదు. ఇప్పుడు మొన్నటికి మొన్న జల్గాంలో ఆ రైలు అక్కడ అగ్ని ప్రమాదమే జరగలేదు, రైలు అసలు ఏం జరగంది ఎవడో ఒకడు ఫైర్ యాక్సిడెంట్ అనగానే ఎవరో చైన్ లాగడం ఏంది, వాళ్ళందరూ 45 మంది బయటకు దూకడం ఏంది, దాని మీద వెంటనే ఇంకొక ట్రైన్ పక్కన పట్టాలలో మధ్యాహ్నం, అది కూడా రాత్రి కూడా కాదు, మధ్యాహ్నము అది 3:30-4 ప్రాంతంలో పాపం 14-15 మంది స్పాట్ డెడ్, తలకాయలు కాళ్ళు చేతులు ఎగిరిపోయాయి. అంటే ఇది తుంటరితనమే అనేది క్లియర్ కనబడుతున్నది. సో ఇంకొంచెం లోతుగా మరి ఇన్వెస్టిగేషన్ చేస్తే పోలీస్ ఫైండ్ అవుట్ యాక్చువల్ రీజన్స్. నిన్న కూడా ఆ ప్రత్యక్ష కథనాలు వింటుంటే మనకు కొంత అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఆ ప్రాంతంలో నిలబడి అక్కడ చాలాసేపు మేము ఆ వెయిట్ చేయడము, అక్కడి నుంచి నడిచడము 2-3 సార్లు, ఆ ప్రాంతం ఎన్ని మీటర్లు ఉంటుంది, ఎట్లా ఉంటుంది, అక్కడ బ్యారికేడ్స్ ఎట్లా ఉన్నాయి నేను ఊహించుకోగలుగుతాను. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి చోట్ల ఎవరో ఒక కావాలని ఒక చిన్న కేక వేసిన అక్కడేదో మూసేస్తున్నారు, ఎగ్జాక్ట్లీ, లేకపోతే ఇలా కావాలనే చేస్తారు కొంతమంది పోకిరీలు ఆకతాయిలు ఏదో అలజడి సృష్టించాలని చెప్పి. బట్ అలా జరిగిందా లేదా అనేది ఎంక్వైరీ చేస్తేనే ఇప్పుడు మనం మాట్లాడినటువంటి. ఎగ్జాక్ట్లీ, అంటే పోకిరి తుంటరి వేషం అయితే కనబడుతున్నది. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు క్లియర్ గా, ఎవరో సడన్ గా బ్యారికేడ్స్ ముందున్న వాళ్ళ పైకి ఆవేశంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడము, తర్వాత అది అమృత గడియలు అయిపోతున్నాయి అనడము. అట్లా అంటే ఏమైతుందంటే రాజు గారు, అందరు నమ్మరు. ఆ నమ్మే వాళ్ళు తొందర ముందుకెళ్లే ప్రయత్నం చేసేసరికి అందరు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అది 100 మంది 1000 మంది కాదు కదండి, లక్షల మంది. అంటే ఒక స్క్వేర్ మీటర్ లో నాకు తెలిసి ఒక 14-15 మంది నిలబడి ఉంటారు. సో అటువంటి పరిస్థితులలో ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా కూడా ప్రాణ నష్టం జరుగుతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. అయితే ప్రజలు కూడా అంటే మనలాంటి సామాన్యులు ఎవరైతే అక్కడికి విశ్వాసంతో వెళ్తున్నారో, అంటే ఎంతో కొంత పుణ్యం కట్టుకోవాలి. ఎందుకంటే 144 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నది. మనము ఈ సమయంలో శరీరంతో ఉండడమే ఒక గొప్ప విషయము. ఎందుకంటే మన ముందు తరాల వారు చూసి ఉండరు 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక అద్భుతమైన విషయాన్ని, రైట్? సో మనకు అవకాశం వచ్చింది, మనం అదృష్టవంతులము. సో మనలాంటి సామాన్యులు అనేక మంది అక్కడికి వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్త పడడము, ఇట్లాంటి రూమర్స్ ను లేకుంటే ఇట్లాంటి పిచ్చి మాటలను నమ్మకుండా ఉండడము, కొంచెం జాగ్రత్తగా మన ఫ్యామిలీతోని మనము చక్కగా పెద్దవాళ్ళను ఒక సైడ్ కు తీసుకెళ్లి కొంచెం ఓపిక బట్టి వాళ్ళు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అప్పుడే వెళ్ళి, లేకుంటే ఇప్పుడు ఆ ఘాట్ల దగ్గర వెయిట్ చేసేటప్పుడు నిన్న పొద్దున 8 గంటల నుంచి నాకు ఇందాక నేను మిత్రులతో మాట్లాడుతున్నాను. అంటే వాళ్ళు నిన్న అక్కడ స్నానం చేయడం జరిగింది. త్రివేణి సంగమానికి అంటే అక్కడ సంగమానికి మీకు ఐడియా ఉన్నది కావచ్చు, మనం నది ఒడ్డుకు వెళ్ళి అక్కడ పడవలో ఎక్కి ఆ పడవ సంగమానికి తీసుకెళ్తుంది. అంటే 2 నదులు కలిసే ప్రాంతాన్ని, అక్కడ మనం స్నానం చేస్తాం. అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే నది మధ్యలో ఉంటుంది, అక్కడ ఒడ్డేం ఉండదు. సో నది మధ్యలో ఒక పెద్ద వారధిలాగా నిర్మాణం చేసి ఆ వారధి మీదనే ఒక 1000-1500 బాత్రూమ్లు కట్టింది. అంటే చేంజింగ్ రూమ్స్, మహిళలు ఆడవాళ్ళు స్నానం చేసి వెంటనే చేంజ్ చేసుకోవడానికి. ఆ వారధి పైన ఎక్కి మనం స్నానం చేస్తాం. సో అక్కడికి వెళ్ళడానికి కూడా బోట్లను నిన్న అనుమతించలేదు. ఎందుకంటే కోట్ల మంది వచ్చేసేసరికి చిన్న ప్రమాదం కూడా జరగవచ్చు. ఇప్పుడు బోటు తలకిందులై ఉండొచ్చు, అటు ఇటు అవన్నీ హ్యాండ్ డ్రివెన్ బోట్స్. ఎందుకంటే డీజిల్ బోట్స్ ను, డీజిల్ మోటార్ బోట్స్ ను అలో చేయట్లేదు అక్కడ. ఓన్లీ హ్యాండ్ డ్రివెన్ బోట్స్, అంటే మనుషులు డ్రైవ్ చేసే బోట్స్ తెడ్డు వేసి, లేదంటే బ్యాటరీ బోట్స్ అంతా ఒక 10-15 ఉండొచ్చు. వేల సంఖ్యలో హ్యాండ్ డ్రివెన్ బోట్స్ ఉన్నాయి అక్కడ. అంటే ఒక కవట్ అనే ఒక కమ్యూనిటీ ఉంటుంది యూపీలో, వాళ్ళందరికి ఇచ్చువేషన్. ఆ కమ్యూనిటీ వాళ్లకు వారణాసి నుంచి, హరిద్వార్ నుంచి, అనేక ప్రాంతాల నుంచి వాళ్ళు బోట్లు తీసుకొచ్చుకొని వేల సంఖ్యలో బోట్లు ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా పాపం నిన్నటి నుంచి వాళ్ళను, ఎందుకంటే ఇదే సమస్య ఏంటంటే మీకు బోటు తలకిందులైంది అనుకోండి,
బోట్ లో 14 మందో 12 మందో ఉంటే అందరూ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నారు. ఫార్చునేట్లీ ఇట్లాంటివి జరగొద్దు, జరగాలని మనం ఎవరం అనుకోము, జరగకుండా ఉండాలని దేవుని ప్రార్థిస్తూనే ఉంటాం అనేక సార్లు. అయినా కూడా నిన్న రాత్రి ఇది జరగడం అనేది చాలా చాలా శోచనీయం. ఇకపైన అక్కడ ఉన్న ఉద్యోగులు కావచ్చు, అక్కడ ఉన్న సిబ్బంది, అట్లాగే అక్కడ డాక్టర్స్, తర్వాత అక్కడ ఉన్న పోలీసులు, అక్కడ ఉన్న వ్యవస్థ నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను కాబట్టి అడుగు అడుగుకు అక్కడ సెక్యూరిటీ ఉంది, అడుగు అడుగుకు క్లీనింగ్ స్టాఫ్ ఉంది. ఇట్లా నేను మొత్తం తిరుగుతూ ఒక చిన్న బాటిల్ కూడా కనబడదు, కింద పడిపోయిన బాటిల్ విన్నాను. చాలా టైట్ సెక్యూరిటీ కానివ్వండి, ఏర్పాట్లు కానివ్వండి, చాలా పకడ్బందీగా చేశారు, చాలా బాగా చేశారని చెప్పారు. బట్ ఇన్ని చేసినా కూడా ఈ జరగడం నిజంగా దురదృష్టకరం. ఏదైనా కూడా ఇంకా ఫిబ్రవరి 26 వరకు కూడా ఇంకా జరుగుతుంది కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా యూపీ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అఖాడాలు, ఈ సాధువులు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుందాం. ఇంకొక 3 షాహీ స్నానాలు ఉన్నాయి, అంటే ఇంకొక 3 సార్లు అమృత స్నానాలు ఉన్నాయి కాబట్టి ఆ 3 రోజులలో కూడా కోట్ల మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అటు ప్రభుత్వానికి విన్నపిస్తూనే ఇటు మన ప్రజలకు, హిందూ బంధువులకు, సనాతన ధర్మ ప్రేమికులందరికీ కూడా మనం విన్నపించేది ఏంటంటే దయచేసి జాగ్రత్తగా ఉండండి, దయచేసి అక్కడ రూమర్స్ నమ్మకండి, దయచేసి ప్రభుత్వము ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ను, ప్రభుత్వం చెప్పే మైకులలో చెప్పే విషయాలను మాత్రమే నమ్మండి. అక్కడ ఉండే ఏర్పాట్లను గమనించి అక్కడ ఉండే వసతులను ఉపయోగించుకుంటూ మీరు ముందుకు వెళ్తే చక్కగా మీరు స్నానం చేసుకొని రావచ్చు. ఎందుకంటే నేను కూడా ప్రత్యక్షంగా వెళ్ళున్నాను కాబట్టి ఎక్కడ ఏ చిన్న సమస్య కూడా లేకుండా, ఎందుకంటే ఇలాంటి కోట్ల మంది వచ్చే ప్లేసెస్ లో ఏమైతుందంటే ఏ చిన్న రూమర్ నుండి అమ్మినా కూడా మనము డైవర్ట్ అయిపోయి ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం చెప్పే ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే నమ్మండి, ప్రభుత్వం చెప్పే గైడ్ లైన్స్ ను కరెక్ట్ గా ఫాలో కాండి. ఫాలో అయితే ఖచ్చితంగా మన విశ్వాసానికి తగ్గట్టు మనందరికీ కూడా గంగా మాత యొక్క సమస్త దేవతల యొక్క ఆశీర్వాదం కలుగుతుందని పూర్తి విశ్వాసంతో నేను మీకు చెప్తున్నాను. ఈ అమృత స్నానాలు అంటే ఏంటి? పర్టికులర్ గా ఒక రోజు ఉంటుందా, ముహూర్తం ఏమైనా ఉంటుందా? ఈ రోజుల్లో అమృత స్నానం అని అలాంటిది ఏమైనా ఉంటుందా? అంటే ఈ మొత్తం 45 రోజుల కాలంలో ఒక 6 రోజులు, అంటే ఈ మౌని అమావాస్య లాంటి ఒక 6 రోజులను షాహీ స్నానాలు అని, అంటే షాహీ అంటే రాయల్ బాత్, ట్రూ ట్రాన్స్లేషన్. సో ఆ రోజు స్నానం చేస్తే ఇంకా ఎక్కువ, మామూలుగానే 45 రోజులు కూడా ముక్కోటి దేవతలు ఆవహించి ఉంటారు అనేది విశ్వాసం అయితే ఆ రోజులు ఋషులు, మునులు, పితృదేవతలు అందరూ కూడా ఆవహించి ఉంటారు కాబట్టి సో ఈ రోజులలో స్నానం చేస్తే ఇంకొంచెం ఎక్కువ పుణ్యము అనే విశ్వాసం ఉంది కాబట్టి సో ఎక్కువ మంది ఆ రోజులలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. రాజుగారు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ప్రయాగ్రాజ్ యొక్క పాపులేషన్ ఎంత? 60 లక్షలు అండి. మొత్తం ఆ సిటీ యొక్క పాపులేషన్. ఒక గంగా నది దగ్గరే 1 కోటి మంది ఉన్నారనుకోండి, ఊహించండి అసలు ఎట్లా ఉంటుందో. మొత్తం సిటీ పాపులేషన్ 60 లక్షలు అయితే ఒకే ఒక 12 స్క్వేర్ కిలోమీటర్ ప్లేస్ లో మీకు జనాలు, అంటే ఇన్ని లక్షల మంది, కోటి మంది, 2 కోట్లు, ఇవాళ దాదాపు 7-8 కోట్ల మంది ఒక చోటుకి చేరుకుంటే పెద్ద ఛాలెంజ్, పరిస్థితిని హ్యాండిల్ చేయడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. అది పెద్ద ఛాలెంజే కాదు, యువర్ రన్నింగ్. అంటే ఇప్పుడు 3 కోట్లు అంటే ఏంటంటే ఒక పెద్ద రాష్ట్రం, ఒక ఎంతో పెద్ద రాష్ట్రం, ఒక ఉత్తరాఖండ్ లేకుంటే ఇంకా పెద్ద రాష్ట్రం, ఒక ఒరిస్సా లాంటి రాష్ట్రం, తెలంగాణ లాంటి రాష్ట్రం, మొత్తం రాష్ట్రం ఒక చోట నిలబడితే ఎట్లుంటుంది ఊహించండి. నిజంగానే అది ఊహించడానికే ఇలా ఉంటుందా? ఇంతమంది ఒకటేసారి లేదా ఒక రోజులో ఒక చోట చేరితే గుమిగూడితే ఎలా ఉంటుంది అనేది హ్యాండిల్ చేయడం. 47 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అంటే ఊహించండి. కరెక్ట్. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర జనాభా 4 కోట్లు అయితే ఈ 4 కోట్ల మంది ఒక రోజు ఒక చోట చేరితే ఎట్లా ఉంటుంది ఊహించండి. సో అటువంటి పరిస్థితులను హ్యాండిల్ చేయడము, దానికి తగ్గట్టు కంట్రోల్స్ చేయడము, దానికి తగ్గట్టు సెక్యూరిటీ ఇవ్వడం అనేది అది, అంటే ఆ దైవ అనుగ్రహము, దైవేచ్ఛ, శివుని యొక్క ఆశీస్సులు ఉంటేనే నిజంగా జరుగుతున్నది. మానవ మాతృలుగా మనం చేసే పనులు చేస్తాము, గవర్నమెంట్ చేసేది చేస్తుంది, ప్రజలుగా మనం చేసేది చేస్తాం, కానీ ఆ దైవ అనుగ్రహం ఉన్నది కాబట్టి ఇన్ని కోట్ల మంది ఒక చోట చేరుకున్నా కూడా ఇంకా మనం అందరం కూడా సంతోషంగా వెళ్ళి స్నానం చేసి రాగలుగుతాం. అమర్నాథ్ గారు ధన్యవాదాలు. నమస్కారం. రాబోయే రోజుల్లో అంతా సజావుగా జరగాలని కోరుకుంటూ, అలాగే గాయపడినటువంటి వాళ్ళు త్వరగా కోలుకోవాలని భగవంతుని మనం
ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చ. అక్కడికి వెళ్ళాలనుకునేటువంటి వారు కావచ్చు, ఆల్రెడీ వెళ్ళిన వారు కావచ్చు, స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మన కుటుంబం మన యొక్క జాగ్రత్తలు మనం తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తీసుకుంటే కనుక ఇలాంటి ప్రమాదాలు జరగడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.